మేడం, పోక్సో కేసు నిందితుడు బయటకు వచ్చిన తర్వాత 6గురిని మర్డర్ చేసిండు. అవును. సో దాని గురించి ఏం చెప్తారక్క? పోక్సో కేసు నిందితుడు జైలు నుంచి బయటకు వచ్చి 6గురిని వేసేసాడా, చంపేశాడు. ఎవరిని? ఆయన మీద కేసు పెట్టిన వాళ్ళని. అవును. ఇప్పుడు కేసు అంటే పోక్సో కేసు అంటే ఒక అమ్మాయిని అతను ఏం చేశాడో మనకు తెలియదు, రేప్ చేశాడో ఏమో, ఆ కేసులో అరెస్ట్ చేశారయ్యా. అరెస్ట్ చేస్తే ఆ కక్ష మీద వచ్చి 6 మందిని చంపాడంటే వాడేమన్నా మంచేనా? చెప్తున్నాను కదా. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అవును, అది కత్తితో పొడిచి చంపారు అని చెప్పేసి నేను పొద్దున న్యూస్లో చూశాను. కానీ ఇది ఆగదు. ఈ చంపడాలు చంపుకోవడాలు ఎక్కడ ఆగవు. అలా పోతూనే ఉండాలి. ఎలా పోతుండాలి? ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేస్తారు, హార్ట్ పిక్ వేసి చంపేస్తారు, మిక్సీలో వేసి చంపేస్తారు, 400 అడుగు పైనుంచి కూడా తోసేసి చంపేస్తారు. అలాగ ఎక్కడ తగ్గట్లేదు. అలాంటప్పుడు మగవాళ్ళు కూడా వాళ్ళేనా తగ్గేది? మనం దేంట్లో తగ్గకూడదని చెప్పేసి వీళ్ళు కూడా ఎక్కడ తగ్గట్లేదు. వాళ్ళు ఎక్కువ చేస్తే 1 అడుగు ముందు ఉంటే వీళ్ళు 10 అడుగులు ముందు ఉంటున్నారు. చంపుకుంటూ పోతే ఈ భూమి మీద జంతువులు తప్ప మనుషులు మిగలరు. చెప్తున్నా కదా నేను చెప్తే వినరు వీళ్ళు. 2026 స్టార్ట్ అయింది, 20 నుంచి స్టార్ట్ అయింది, కరోనా నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మీరు లెక్కలు పెట్టుకోవాలి, రోజులే లెక్కలు పెట్టుకోవాలి అంతే. మరి ఎవరి చేతుల్లో ఎవరు సస్తామో తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చిందయ్యా. అంత కక్ష ఉంటే వాడు, అవును తప్పు చేసినప్పుడు తప్పు చేశాడు, అంతమందిని చంపాల్సిన అవసరం లేదు కదా. సో ఆయన పోక్సో కేసులో జైలుకి వెళ్ళినప్పుడు పోలీసులు ఎందుకు అతన్ని బెయిల్ ఇచ్చారు? అసలు ఇస్తారయ్యా, బెయిల్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. నువ్వు చంపినా ఇస్తారు, నువ్వేం చేసినా ఇస్తారు. అలా ఇవ్వబట్టి, చట్టాలు ఇలా ఉండబట్టి రెచ్చిపోతున్నారు తెలుసా నీకు. బెయిల్ తీసుకొని వస్తారు, మర్డర్లు చేయంగానే వాళ్ళు లాయర్ని పెట్టుకుంటారు, బెయిల్ తీసుకొని వస్తారు, మళ్ళీ రెచ్చిపోతారు. ఒక్కడిని చంపినా ఒకటే శిక్ష, 1,000,000 మందిని చంపినా ఒకటే శిక్ష. అందుకు వాళ్ళు రెచ్చిపోతున్నారు తెలుసా. ఆ తొక్కలోది ఎన్ని చంపినా కానీ ఒకటే శిక్ష, పోవడం రావడం అనేది ఒక అలవాటు అయిపోయింది వీళ్ళకి. ఆ అలవాటు వల్ల ఇప్పుడు చట్టాలు కరెక్ట్గా లేవు నాకు తెలిసి. నేను చెప్తున్నాను కదా, అలాగ ఉండుంటే మాత్రము చూశారు కదా అక్కడ రాజస్థాన్లో ఏం జరిగిందో. ఎంత దారుణం అసలు. చెప్పుకుంటూ పోతే అసలు ఎవరు వదిలిపెట్టట్లేదయ్యా. వీళ్ళు తగ్గట్లా, వాళ్ళు తగ్గట్లా. ఇప్పుడు జరగదు. ఇప్పుడు వీళ్ళు వెళ్తారు, చంపుతారు, పోతున్నారు, బెయిల్ మీద వస్తున్నారు, మళ్ళీ ఇంకొకళ్ళని. మరి వెళ్ళొచ్చాడు బెయిల్, ఇప్పుడు వచ్చాడు, బయటికి వచ్చాడు, కేసు మీద మళ్ళీ కేసు అయింది, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 6 మందిని చంపాడు కదా. 6 మందిని చంపాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ 10 మందిని వేస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ 20 మందిని వేస్తాడు. అలా వేసుకుంటూ పోవడమే. ఇప్పుడు అతను కూడా 6గురిని చంపిన తర్వాత నేను కూడా చచ్చిపోతున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు. మళ్ళీ ఆయన కనిపించట్లేదు, చచ్చాడా ఉన్నాడా అనేది కనిపించట్లేదు ఎక్కడ. అంటే శవం కూడా కనిపించలేదు. అంటే వాడు చచ్చినట్టు లేడు, వాడు దొంగనా కొడుకు, వాడు సావలేదు. అంటే ఒకవేళ వాడు నేను చచ్చిపోతాను మళ్ళీ జైలుకి ఎందుకు అని చెప్పేసి కొంతమంది ఉంటారు. ఎందుకు ఇదంతా తలకాయ నొప్పి అని ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. అలాగ వాడు చచ్చి ఉంటే మాత్రము శవమన్నా ఉండాలి కదా. పోనీ సచ్చాడు, పీడ విరగడైంది అనుకోవడానికి. మరి ఎక్కడున్నాడు వాడు? ఎక్కడున్నాడు? ఒకవేళ దొరికితే అలాంటి వాడికి ఎలాంటి శిక్ష పడాలి? ఎన్కౌంటర్ అంతే. ఎన్కౌంటర్లు దొరికిన వాళ్ళని దొరికినట్టు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఏమి ఎక్కడా తగ్గలేదు. అది పుష్ప 2 లాగా తగ్గేదేలా అని చెప్పేసి వాళ్ళకంటే 10 అడుగులు ముందే ఉంటున్నారు వీళ్ళు. ఎక్కడ తగ్గట్లేదు. వాళ్ళు ఇంకా దారుణంగా తయారైపోయారు. మగవాళ్ళ కంటే వీళ్ళు ఇంకా కిరాతకంగా చంపుతున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి ఇప్పుడు మేపడము, అరెస్ట్ చేయడము, బయటికి రావడము, మళ్ళీ చంపడము, మళ్ళీ అన్ని అఘాయిత్యాలు చేయడము. ఏ ఆడపిల్లని చూసినా, ఎక్కడ ఆడపిల్ల బయట తిరగాలంటే భయపడి వస్తున్నారు. మనం ఇంట్లో అరే వస్తారేమో అని చూసేలోపే శవాలైతే తేలుతున్నారు. అలా జరిగిపోతుంది. బ్రహ్మం గారు చెప్పారయ్యా, నా మాట వినండి అయ్యా, అందరూ దయచేసి నా మాట వినండి. మొత్తం చెప్పేశారు, రాసేశారు. ఇంకా ఈ భూమి మీద చంపుకోవడాలు ఇంకా చూస్తూ ఉండండి, 20 నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అలాగే జరుగుతుంది. కానీ ఇది దారుణంగా తయారవుతుంది, మామూలుగా కాదు.
ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితో మంచిగా ఉండాలన్నా కానీ భయపడి సావాల్సి వస్తుంది. మంచిగా ఉంటే దాంట్లో నటన, మాట్లాడితే దాంట్లో క్రూరత్వం, నవ్వు, విషం అట్ట తయారైపోయింది సమాజము. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళని వెంటనే ఉరి శిక్ష అన్నా వేయాలి, లేదంటే ఎన్కౌంటర్. ఈ రెండిట్లో ఇలాంటి 2 శిక్షలు కరెక్ట్గా ఉన్నాయంటే ఎప్పటికైనా సరే కొంచెమన్నా మనుషుల్లో మార్పు వస్తుంది. లేదా మేము అరెస్ట్ చేస్తాము, మేము లోపలేసాము, వాళ్ళని మేపాము, బాగా తిండి పెట్టాము, బయటికి వచ్చి మళ్ళీ కొట్టుకొని మళ్ళీ చంపడాలే ఉంటాయి. అదే జరుగుతుంది. మీరు చూడండి, మీరు గమనించండి, బాగా అదే జరుగుతున్నాయి. నేనేం చెప్పాలి చెప్పండి. సమాజము ఇంకా చూడు తమ్ముడు, మీరు చూస్తూ ఉండండి, ఇంకా దారుణంగా. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది ముందు కూడా పొడుచుకొని సచ్చే రోజులు కూడా ముందున్నాయి. ఇది నోట్ దిస్ పాయింట్ అని నేను చెప్తున్నా, చూస్తూ ఉండండి అంటున్నాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సో రీసెంట్ గా జరిగిన హత్యలు కలకలం రేపుతున్నాయి. అసలు ఒక వ్యక్తి జైలు నుంచి బయటికి వచ్చి మరీ చంపేస్తారు కదా, అసలు దాని గురించి ఏం చెప్తారు? రాత్రి జరిగిన మర్డర్లు 6 నిజంగా ఉదయం లేచిన వెంటనే టీవీ పెట్టి నిగ్రహాంతపోయినటువంటి సంఘటన అది. ఎంత ఘోరం అని కడుపు దహించుకుపోయినటువంటి సంఘటన అది. నిజంగా ఆ బాధితులు వారి మీద పోక్సో కేసు పెట్టినటువంటి వాళ్ళ ముగ్గురిని చంపాడు, భార్యని 2 పిల్లల్ని కూడా చంపేశాడు, ముక్కు పచ్చలారని పిల్లల్ని చంపేశాడు. ఎంత దుర్మార్గం, ఎంత అవివేకం అంటే, ఒకప్పుడు ఎప్పుడో వింటుండే వాళ్ళని పాము తన పిల్లల్ని తను తింటుందని, కానీ ఇలాంటి దుర్మార్గుడు కూడా సమాజంలో తిరుగుతున్నాడని ఇంతవరకు మనకు తెలియదు. వాళ్ళు ఏదో కేసు పెట్టారు, వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నాడని అనుకోవచ్చు, కానీ సొంత భార్యని, కన్న బిడ్డల్ని కూడా, ముక్కుపచ్చలారిన బిడ్డలను కూడా కిరాతకంగా పెక్కోసినటువంటి దుర్మార్గుడ ఉదంతం వేళ ఉదయం మనం చూసి బాధపడిన సంఘటన. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా, సమాజం నివ్వెరిపోయే విధంగా ఉన్నది కాబట్టి సంఘటన. ఖచ్చితంగా వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, ఆ యూజ్లెస్ ఫెలో ఎవడైతే ఉన్నాడో వాడిని ఖచ్చితంగా ఉరి తీయాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలి. అంటే అమ్మ నేను ఇట్లా చంపేశాను అందరినీ, నేను కూడా చనిపోతున్నానని చెప్పి ఇప్పుడు పరారీలో ఉన్నారు కదా, మరి ఏం చేయాలంటారు? వాడేదో డ్రామా ఆడి ఉంటాడు. అంత కిరాతకంగా కన్న బిడ్డల్ని ఎలా చంపాడో నాకైతే ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. అంత ఘోరంగా ఎవరు పసిపిల్లలు చిన్నప్పటి నుంచి పెంచుకున్న పసిపిల్లల్ని మనం అంత కిరాతకంగా పీకలు కోసేసి, పడుకున్న వాళ్ళని పీకలు కోసేసి చంపేశాడు. ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. ఆ సైకోగా మారిపోయాడా, లేకపోతే ఏదైనా డ్రగ్స్ అది తీసుకున్నాడా, ఇంత కిరాతకం చేయడానికి ఏదైందో తెలియదు, కానీ ఇంత ఘోరం జరిగిపోవడానికి గల కారకుడిని మాత్రం తప్పనిసరిగా వదిలిపెట్టకుండా, సమాజంలో తిరగకుండా లేకుండా చేయాలా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాడిని అతన్ని ఎన్కౌంటర్ చేస్తేనే బాగుంటుంది. ఇంకోడు ఇలా తయారవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేసి తీరాల్సిందే. ఈ విషాదం మామూలు విషాదం కదండి. 6 చంపడం ఏంటో చూస్తే, ఆలోచిస్తేనే అది రకమైన ఒళ్ళు గగురు పడుతుంది. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా అనిపిస్తుంది. ఏదేమైనా వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలి. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.